వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షకి ఆలూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇసుక వివాదంతో పాటు టీడీపీ నేతలపై దాడి కేసులో ఆయన్ను అరెస్ట్ చేసి ధర్మాసనం ఎదుట ప్రవేశపెట్టారు. దీంతో ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు విరూపాక్షతో పాటు 15 మంది వైసీపీ కార్యకర్తలకు రిమాండ్ విధించింది. టీడీపీ నేత ఫిర్యాదుతో విరూపాక్షపై హత్యాయత్నం కేసుతో పాటు అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో విరూపాక్షని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్లో విచారణ అనంతరం అరెస్టు చేసి వైద్య పరీక్షల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షకి ఆలూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇసుక వివాదంతో పాటు టీడీపీ నేతలపై దాడి కేసులో ఆయన్ను అరెస్ట్ చేసి ధర్మాసనం ఎదుట ప్రవేశపెట్టారు. దీంతో ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు విరూపాక్షతో పాటు 15 మంది వైసీపీ కార్యకర్తలకు రిమాండ్ విధించింది. టీడీపీ నేత ఫిర్యాదుతో విరూపాక్షపై హత్యాయత్నం కేసుతో పాటు అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో విరూపాక్షని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్ల విచారణ అనంతరం అరెస్టు చేసి వైద్య పరీక్షల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్, మొన్న అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే సంగాల గ్రామంలో జరిగిన టీడీపీ వైసీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణలో స్వయంగా ఎమ్మెల్యే తమ్ముడు వారి కుమారులు పాల్గొన్న సమయంలో ఏదైతే ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది, అక్కడ దాడికి పాల్పడ్డారని చెప్పి పల్లవి అన్న మహిళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వనుంది. తన పైన ఏదైతే తన కులాన్ని దూషిస్తూ అలాగే తన పైన హత్యాయత్నానికి ప్రయత్నం చేశారని చెప్పి పల్లవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏదైతే మొన్న ఉదయం 3 గంటల సమయంలో విరూపాక్షని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం ఆలూరు కోర్టులో ఏదైతే ఇటు ఆలూరు ఎమ్మెల్యేతో పాటు 16 మందిని ఏదైతే కోర్టులో అయితే హాజరుపరచడం జరిగింది. వీరికి 14 రోజుల రిమాండ్ అయితే ఆలూరు కోర్టు ఏదైతే రిమాండ్ అయితే విధించిన పరిస్థితి అయితే నిన్న రాత్రి 11 గంటల సమయంలో కర్నూలు సబ్ జైలు కు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షతో పాటు 15 మందిని సబ్ జైలుకి అయితే పోలీసులు తరలించడం జరిగింది. ఈ కేసులో దాదాపు 34 మంది ముద్దాయిలను అయితే పోలీసులు గుర్తించారు. వీరిలో 16 మంది పైన కేసులు అయితే నమోదు చేశారు. A1 గా ఎవరైతే ఎమ్మెల్యే విరూపాక్షి, A2 గా విరూపాక్షి ఎవరైతే కొడుకున్నారో చంద్రశేఖర్, A3 గా శ్రీరాములు, అలాగే ఇట్లా దాదాపు 16 మంది పైన పోలీసులు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఏదైతే తన అరెస్టు కు సంబంధించి కూటమి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు విరూపాక్షి. ముఖ్యంగా అక్రమంగా తన పైన తమ అనుచరుల పైన కేసులు అయితే నమోదు చేశారని చెప్పి విరూపాక్షి చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తమ కార్యకర్త పైన దాడి జరిగితే తాము కంప్లైంట్ ఇస్తే తమ కంప్లైంట్ తీసుకోకుండా టీడీపీ నాయకులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు తమను అరెస్ట్ చేశారని చెప్పి విరూపాక్షి అయితే ఇటు పోలీసుల పైన ఇటు కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేసిన పరిస్థితి. మరోవైపు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి జరిగిన ఘటన పైన ఇప్పటికే స్పందించడం జరిగింది. ఎవరైతే మహిళ పైన హత్యాయత్నం కావచ్చు, ఇటు గ్రామంలో అలజడి సృష్టించారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఆమె చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రేపు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించడానికి వైఎస్ జగన్ వస్తారని సమాచారం అవుతుంది. దీనిపైన కొద్దిసేపటి తర్వాత ఇటు కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లా నాయకులు అయితే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. దీని తర్వాత రేపు వైఎస్ జగన్ వస్తారు లేదని దానిపైన క్లారిటీ అయితే రానుంది. 14 రోజుల రిమాండ్ ఇటు ఎమ్మెల్యే విరూపాక్షికి అయితే విధించడం జరిగింది. ప్రస్తుతం కర్నూలు సబ్ జైల్లో ఆయన ఉండడం జరిగింది. ఈ పోలీసుల విచారణలో మరింత ఏదైతే వివరాలు అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివరాజ్.